దాదాపు మర్చిపోయిన అంశాన్ని మళ్లీ తెరపైకి తీసుకొచ్చాయి చైనా, పాకిస్తాన్. 4 రోజుల బీజింగ్ పర్యటన ముగించుకొని వచ్చిన పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ మరోసారి కాశ్మీర్ కార్డును బయటకు తీశారు. అంతేకాదు, చైనా కూడా అదే స్వరంతో మాట్లాడింది. చరిత్రలో మిగిలిపోయిన సమస్య అంటూ కాశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్య సమితి తీర్మానాల ప్రకారం పరిష్కరించాలని ఉమ్మడి ప్రకటనలో పేర్కొంది. అయితే ఇది కేవలం ఒక దౌత్య ప్రకటన మాత్రమేనా, లేక భారత్ను లక్ష్యంగా చేసుకున్న కొత్త వ్యూహాత్మక ఎత్తుగడన? ఒకవైపు చైనా పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ విస్తరణ, మరోవైపు కాశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ వేదికలపై మళ్లీ ప్రస్తావించడం. ఇవన్నీ యాదృచ్ఛికంగా జరుగుతున్నాయా, లేక భారత్ పై డబల్ ప్రెజర్ స్ట్రాటజీలో భాగమా? అసలు షహబాజ్ పర్యటనలో ఏమి జరిగింది? చైనా అసలు లక్ష్యం ఏమిటి? భారత్ ఎందుకు తీవ్రంగా స్పందించింది? వాచ్ ది స్టోరీ. పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ మే 23 నుంచి 26 వరకు 4 రోజుల పాటు చైనాలో పర్యటించారు. ఈ పర్యటనలో చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, ప్రధాని లీ క్యాంగ్తో విస్తృత చర్చలు జరిపారు. అధికారికంగా చూస్తే సిపిఇసి విస్తరణ, గ్వాదర్ పోర్టు అభివృద్ధి, వాణిజ్య పెట్టుబడులు, భద్రతా సహకారం వంటి అంశాలే ప్రధానంగా కనిపించాయి. అయితే పర్యటన ముగిసిన తర్వాత విడుదలైన ఉమ్మడి ప్రకటన అసలు చర్చను పూర్తిగా వేరే దిశలోకి తీసుకువెళ్లింది. చైనా పాకిస్తాన్ ఉమ్మడి ప్రకటనలో కాశ్మీర్ను మరోసారి లెఫ్ట్ ఓవర్ ఫ్రమ్ హిస్టరీగా పేర్కొంటూ ఐక్యరాజ్య సమితి చార్టర్, భద్రతా మండలి తీర్మానాల ప్రకారం పరిష్కరించాలని పేర్కొనడం భారత్లో తీవ్ర చర్చకు దారితీసింది. వాస్తవానికి ఇది కొత్త విషయం కాదు. గత కొన్నేళ్లుగా పాకిస్తాన్ ప్రతి అంతర్జాతీయ వేదికలో కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తడానికి ప్రయత్నిస్తోంది. కానీ ఇప్పుడు ఆ ప్రయత్నానికి చైనా బహిరంగ మద్దతు ఇవ్వటం గమనార్హం. ముఖ్యంగా భారత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వేగంగా ఎదుగుతున్న సమయంలో, ఇండో పసిఫిక్ ప్రాంతంలో ప్రభావం పెంచుకుంటున్న సమయంలో ఈ ప్రకటన రావటం యాదృచ్ఛికం కాదని వ్యూహాత్మక విశ్లేషకులు చెబుతున్నారు. చైనా అసలు లక్ష్యం కాశ్మీర్ కాదు. చైనా లక్ష్యం సిపిఇసి, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్. బీజింగ్కు అత్యంత కీలకమైన ప్రాజెక్టు. బెల్ట్ అండ్ రోడ్ ఇన్విటేషన్లో ఇది ఫ్లాగ్షిప్ ప్రాజెక్టుగా భావిస్తారు. చైనా పశ్చిమ ప్రాంతం నుంచి నేరుగా అరేబియా సముద్రం వరకు చేరే వ్యూహాత్మక మార్గం ఇదే. ఈ కారిడార్లో భాగమైన అనేక ప్రాజెక్టులు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్, గిల్టెడ్ బాల్టిస్తాన్ ప్రాంతాల గుండా వెళుతున్నాయి. అందుకే భారత్ మొదటి నుంచి దీన్ని వ్యతిరేకిస్తోంది. భారత సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించే ప్రాజెక్టుగా అభివర్ణిస్తోంది. ఇటీవల చైనా పాకిస్తాన్ కలిసి సిపిఇసిను మరింత విస్తరించాలని, గ్వాదర్ పోర్టును ప్రాంతీయ ట్రేడ్ మరియు కనెక్టివిటీ హబ్గా అభివృద్ధి చేయాలని నిర్ణయించాయి. కుంజేర్ రాబ్సాబ్ పాస్, కారంకోరం హైవే అప్గ్రేడేషన్ వంటి అంశాలపైన చర్చలు జరిగాయి. భవిష్యత్తులో 3 దేశాలను కాకుండా ఈ కారిడార్లో భాగస్వామ్యం చేయాలని ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. గ్వాదర్ పోర్టు విషయంలో చైనా ఆసక్తి మరింత లోతైనది. ఇది కేవలం వాణిజ్య నౌకాశ్రయం మాత్రమే కాదు, అరేబియా సముద్రంలో చైనాకు దీర్ఘకాల వ్యూహాత్మక ఉనికిని కల్పించే కేంద్రంగా కూడా దీనిని చూస్తున్నారు. అందుకే గ్వాదర్ను ఆర్థిక కేంద్రంగా మాత్రమే కాకుండా భవిష్యత్తు భద్రతా అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక పాకిస్తాన్ కోణం చూస్తే కాశ్మీర్ అంశం అక్కడి రాజకీయ వ్యవస్థకు ఒక శాశ్వత నినాదంగా మారిపోయింది. దేశంలో ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణం, విదేశీ అప్పులు, భద్రతా సమస్యలు పెరిగిన ప్రతిసారి కాశ్మీర్ అంశాన్ని ముందుకు తీసుకురావటం ఇస్లామాబాద్కు కొత్త విషయం కాదు. దేశీయ రాజకీయాల్లో మద్దతు కూడగట్టుకోవటానికి కూడా ఈ అంశాన్ని ఉపయోగిస్తుంటారు. అందుకే చైనా వంటి ప్రపంచ శక్తి తమ ప్రకటనలో కాశ్మీర్ను ప్రస్తావించడం పాకిస్తాన్కు ఒక రాజకీయ విజయంగా చూపించుకునే అవకాశం కల్పిస్తోంది.
అయితే భారత్ దీన్ని తీవ్రంగా ఖండించింది. జమ్మూ కాశ్మీర్, లడాఖ్ భారతదేశానికి అంతర్భాగాలని, అవి ఎప్పటికీ భారతదేశంలోనే ఉంటాయని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. కశ్మీర్పై ఇతర దేశాలకు వ్యాఖ్యానించే హక్కు లేదని తేల్చి చెప్పింది. అలాగే సిపిఈసిలోని కొన్ని ప్రాజెక్టులు భారత భూభాగంపై పాకిస్తాన్ ఆక్రమణలో ఉన్న ప్రాంతాల గుండా వెళుతున్నాయని గుర్తు చేస్తోంది. అందువల్ల ఈ ప్రాజెక్టులను భారత్ ఎప్పటికీ అంగీకరించదని మరోసారి స్పష్టం చేసింది. ఇక్కడ మరో కీలక అంశం యుఎన్ తీర్మానాల చరిత్ర. 1948లో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానం 47 ప్రకారం మొదట పాకిస్తాన్ తన బలగాలను పూర్తిగా వెనక్కి తీసుకోవాలి. ఆ తర్వాతే తదుపరి చర్యలు ఉండాలని పేర్కొన్నారు. కానీ ఆ తొలి షరతే అమలు కాలేదు. అందుకే ఆ తీర్మానాల అమలు దశకు ఎప్పుడూ చరవలేదు. ఈ చారిత్రక వాస్తవాన్ని పాకిస్తాన్ తరచూ ప్రస్తావించకుండా ఉండలేస్తుందనే విమర్శలు కూడా ఉన్నాయి. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఇప్పుడు చైనా పాకిస్తాన్ వ్యూహం స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవైపు ఆర్థికంగా సిపిఈసి విస్తరణ, మరోవైపు రాజకీయంగా కాశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ వేదికలపై సజీవంగా ఉంచడం. అంటే ఒకేసారి రెండు వైపుల నుంచి భారత్పై ఒత్తిడి పెంచే ప్రయత్నం. దీనినే కొందరు డబుల్ ప్రెషర్ స్ట్రాటజీగా అభివర్ణిస్తున్నారు. కానీ 2026లో పరిస్థితులు 1990లో ఉన్నట్టుగా లేవు. ప్రపంచంలో భారత్ స్థానం గణనీయంగా పెరిగింది. ప్రపంచంలో వేగంగా ఎదుగుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలిచింది. ఇండో పసిఫిక్ వ్యూహంలో కీలక దేశంగా ఎదిగింది. క్వాడ్ వంటి దేశాల్లో ప్రభావిత పెంచుకుంది. అనేక దేశాలలో భారత్తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కేవలం ప్రకటనలతో లేదా పాత తీర్మానాలను ప్రస్తావించడం ద్వారా భౌగోళిక వాస్తవాలు మారవని నిపుణులు చెప్తున్నారు. అంతేకాదు కాశ్మీర్లో మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, పర్యాటకం, కనెక్టివిటీ రంగాల్లో భారత్ భారీగా ముందుకు వెళుతోంది. అంతర్జాతీయ వేదికలపై కూడా కాశ్మీర్ను ద్వైపాక్షిక అంశంగా మాత్రమే భారత్ నిరంతరం చెప్తోంది. ఈ నేపథ్యంలో చైనా పాకిస్తాన్ ప్రయత్నాలు తక్షణ ప్రభావం చూపే అవకాశాలు పరిమితం లేవని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి షహబాజ్ షరీఫ్ చైనా పర్యటన ఒక సాధారణ దౌత్య కార్యక్రమానికి కాదని తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. కాశ్మీర్ అంశాన్ని మళ్లీ తెరపైకి తీసుకురావడం, సిపిఈసి విస్తరణపై దృష్టి పెట్టడం, గ్వాదర్ పోర్ట్ అభివృద్ధిని వేగవంతం చేయడం, ఇవన్నీ కలిసి దక్షిణాసియాలో కొత్త వ్యూహాత్మక సమీకరణలకు సంకేతాలుగా కనిపిస్తున్నాయి. అయితే భారత్ కూడా తన వైఖరిలో ఏమాత్రం మార్పు లేదని స్పష్టం చేసింది. జమ్మూ కాశ్మీర్, లడఖ్ దేశానికి అంతర్భాగాలని మరోసారి తేల్చి చెప్పింది. అందుకే ఇప్పుడు అసలు ప్రశ్న ఒకటే, కాశ్మీర్ కార్డుతో చైనా పాకిస్తాన్ భారత్ పై ఒత్తిడి పెంచగలవా, లేక మారుతున్న ప్రపంచ శక్తి సమీకరణలో ఈ వ్యూహం మరోసారి విఫలమవుతుందా? రాబోయే రోజుల్లో దీనికి సమాధానం దొరకనుంది.